విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీమహం దేవీం ఆదిరాధయశుశుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీ. సమస్త సన్మంగళాన్ని సంతు. అంబికా వారి అష్టాదశ పురాణాల్లోకి వెళ్ళి మనం స్వాగతం పలుకుతూ దీక్షాసక్తులతో భాగవత కథాశ్రవణాన్ని అంటే సప్తాహ దీక్షతో వినేటటువంటి వారి నియమాలు, దానికి ఏమేం కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ మనం చెప్పుకున్నాం. వేదాలని, వైష్ణవులని, బ్రాహ్మణోత్తముల్ని, గురువుల్ని, గోసేవకుల్ని, స్త్రీలను ఈ సమయంలో మహాపురుషులు ఎవరిని కూడా కథాకాలంలో నిందించకూడదు. అది అంటాం కానీ ఆ సమయంలోనే ఉత్తప్పటి కంటే ఎక్కువగా కోపాలు, పైత్యాలు, ప్రకోపం వస్తూ ఉంటే సహజంగా ఏదొద్దంటే అదే చేస్తాం మనం. అయినా నియంత్రణ చేసుకోండి అంటున్నాడు వేదవ్యాసుల వారు. నారదునికి సనక సనందనాదులు గట్టిగా చెప్పారు. రజస్వలాంత్యజంబ్లేచ్ఛ పతితవ్రాత్యకైస్తదా ద్విజద్విడ్వేద బాహ్యైశ్చ నవదేద్య కథావృతి. దీక్షతో కథాశ్రవణం చేస్తున్నాం. ఇలా దీక్షతో, దీక్షాకంకణ ధారణతో భగవత్ కథ వినేవారు సప్తాహానికి, ఇది అన్ని కథలకే కాదు, భాగవత సప్తాహానికి బయట ఉన్న వాళ్ళతో మాట్లాడకూడదు. అలాగే అంత్యజుడితో మాట్లాడకూడదు. మ్లేచ్ఛుడు, మాంసం అమ్ముకునేవాడు ఉంటాడే వాడితో మాట్లాడకూడదు. పతితలతో మాట్లాడకూడదు. సంధ్యావందనం చెయ్యని ద్విజుడితో మాట్లాడకూడదు. బ్రాహ్మణ ద్వేషం ఉన్నవారితో మాట్లాడకూడదు. వేదమునకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, వేదాన్ని అంగీకరించని వాళ్ళు ఉన్నారే, అలాంటి వాళ్ళతో ఈ కథా సమయంలో మాట్లాడకూడదు. అంటే అక్కినే నాగేశ్వరరావు లాంటి వాడితో మాట్లాడకూడదు. వేదాలు లేవు అన్నాడు కనుక. మరి నేనేం చెప్పను, ఇందులో సుస్పష్టంగా ఏమని చెప్పాడు, వేదములు లేవు అన్నవారితో భాగవతం వాళ్ళు మాట్లాడకూడదు. సప్తాహ దృష్టితో లేడు. ద్విజద్విడ్ వేదవాక్య ఇస్తే, వేదవాక్యులు అంటే వేదము లేదు నమ్మం, ఏమో అది ఉందో లేదో ఎవడో తెలుసు అంటే దానికి ఇంకా అర్థం ఉండదు. పుస్తకం ఉంది, పుస్తకంలో ఉన్నదానిని నమ్మనంటే పర్వాలేదట, కానీ అసలు పుస్తకమే లేదంటే ఇంక దానికి అర్థం లేదు.
మానవులు లేరు, నేనే పుట్టే, నాతో మొదలైంది సృష్టి అనే మూర్ఖుడు ఇటువంటి వాడు విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక కథ రాశాడు, రాజు అని. అందులో చాలా అద్భుతం. పూర్వం ఓ మహారాజు గారు అయోధ్యని పరిపాలించే ఆయన రోజు క్షిప్రా నదికి వెళ్లి స్నానం చేసి తిరిగి వచ్చి ప్రజల్ని పాలించేవాట. అంటే ఉజ్జయిని దగ్గర క్షిప్రా నది ఉందిలేండి. అందులో ఆయన కాలంలో ధర్మం 4 పాదాలు ఉంది. ఆయన మాటకు వ్యతిరేకంగా ఎవరు వెళ్ళలేదు. అసలు వేదాలకు విరుద్ధ కర్మలు లేవు. ఆయన తర్వాత ఆయన కొడుకు రాజ్యానికి వచ్చాక క్షిప్రా నదికి రోజు ఆకాశ మార్గంలో వచ్చి స్నానం చేసి వెళ్ళగలిగే తపశ్శక్తి లేదు. అందుకని రాజధానిని అక్కడికి మార్చుకుని అక్కడ ఉండి తపస్సు చేస్తూ ప్రజల్ని పరిపాలించాడు. అప్పుడప్పుడు ఆయన మాట కాదనేవారట ప్రజలు, అరుదుగా. అలాంటి సంఘటన ఒకసారి జరిగింది. ఓ చాట ఓ రైతు పొలం దున్నుతున్నాడు. ఆ సమయంలో వేదం చదువుకుంటూ ఒక బ్రాహ్మణుడు ఎడుతున్నాడు. రేపటి నుంచి నువ్వు పొలం దున్ను, నేను వేదం చదువుతానన్నాడు వీడు. వేదం చదవాలంటే నేర్చుకోవాలరా బాబు, ఇది స్వరం లేకుండా ఎలా నేర్చుకుంటావు అంటే, నేను నేర్చుకోను, నా ఇష్టం వచ్చినట్టు చదువుతా, నువ్వు పొలం దున్నన్నాడు. నేను హఠాత్తుగా దున్నలేను, నాకు నేర్పాలి, కావాలంటే రాజుగారి దగ్గరికి వెడదామంటే వెళ్ళారు. రాజుగారు హఠాత్తుగా ఎవడికి ఏదీ రాదు, అంచేత నియమం తప్పి వాడిని పొలం దున్నమనడం, నువ్వేమో వేదం చదువుతానడం తప్పు, కిక్కురు అంటే కత్తి దూసి నరికేస్తా తల అన్నట్ట. దాంతో అప్పటికి భయపడి వెళ్ళిపోయాడు. ఇంక ఈ తగాదాలు పెరిగాయి తరచుగా. అస్తమాటు కత్తి చూపించలేక రాజుగారు విసుగ్గా ఉంటే, కత్తి చూపించలేదు గనక తీర్పు నాది అని వరట ప్రజలు. ఈ ప్రజల్లో గందరగోళంతో రాజుగారికి విసుగొచ్చి ఈ రాజ్యం మానేసి కత్తి అక్కడ వదిలేసి అడవికి పోయాడు. వాడు కొడుకు రాజ్యానికి వచ్చాడు. వాడు రాజ్యానికి రాగానే ఏమన్నాడు, సగం పొలం నువ్వుదును, సగం వేదం వాడు చదువుతాడు అన్నట్టు. సగం పొలం దున్నడం అనేది వీడు నేర్చుకున్నాడు, కానీ వాడికి వేదంలో స్వరం రాలా. అది పెద్ద సమస్య అయ్యింది. వేదం స్వరం రాకపోతే ఏముంది, అని అంతే అన్నాడు. మంత్రానికి అర్థం మనకేం తెలుసు, రాజాధిరాజాయ ప్రసజ సాహిని అంటే నువ్వు నీ ఇష్టోదడు పర్వాలేదు. మన వాళ్ళు బండబూతులు చదవట్లా, చక్క పాటలన్నీ బండబూతులేగా. రోజు పూజ చేయించు అనకుండా చేపించు అంటున్నాంగా, అవే వింటున్నాం మనం. ఇంకా రబ్బర్ గాజులు తీసుకొస్తానని పాట రాస్తాడు ఒకడు, బంగారం గదులు వెండి గదులు తీసేసి. రేపు పొద్దున్నేమో ఇదివరకు చక్క తామర పువ్వులు లాంటి కళ్ళు అనేవారు, ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, చికెన్ ముక్కలాగా ఉంది నీ బొగ్గ, మటన్ ముక్కలాగా ఉంది నీ కన్ను అంటాడు. బొమ్మిడాయిలాగా ఉంది నీ దుట్టు, కొరమీనులాగా ఉంది నీ గెడ్డం. ఇంకేం భవిష్యత్తులో ఇంకేం పాటలు వస్తాయో తెలియదు. కుళ్ళిపోయిన కుక్క మాంసం నీ కడుపు అని పాటలు రాస్తారు. కుళ్ళిపోయిన కుక్క మాంసం నీ కడుపు, నలిగిపోయిన నక్క మాంసం నీ నడుము. అమ్మాయిలు మీ మీద వర్ణనలు వస్తాయి. ఇదే నేను చెప్పేది ఏడాకోవడం అనుకోకండి, ఇలాగే వస్తాయి భవిష్యత్తులో అనమాట. నలిగిపోయిన నక్క మాంసం నీ నడుము, పాడైపోయిన గొడ్డు మాంసం నీ చేతులు అంటారు. ఇలా ఇంకింకా ఏం భాష వినాలో ఆ భాష వినకుండా మనం వెళ్ళిపోతే మనకి భగవంతుడు పెద్ద విముక్తి. అందుకని ఇష్టోదడు చదువు అన్నాడు. ఇంతలో ఎవడో వచ్చి మీ నాన్నగారి కాలంలో మీ తాతగారి కాలంలో కొంచెం తేడా ఉన్నాయంటే, ఎవడ్రా వాడు, మా తాత మా నాన్నతోటే సృష్టి మొదలైంది, మా తాత అనేవాడు లేడు రోయ్, నేను చూడలేదన్నాడు. ఇచ్చేటట్టు వీడు నిజంగా వీడి తాతను చూడాల. అదేంటండి మీ తాతను నేను చూశానన్నట్టు, ఒరే వీడిని ఉరి తీసేయండి అన్నాడు. మా డాడీ తోటే ఈ సృష్టి మొదలైంది, అంత పూర్వం మా తాత లేడు, వేసేయండి అన్నారు. ఈ రాజుగారు అప్పటి నుంచి ఎవడన్నా ఏదైనా మాట్లాడితే వాడిని ఉరి తీయటం, మా నాన్నతో సృష్టి మొదలైంది అన్నట్ట. అదిగో వాడే ఇప్పుడు రిటైర్ అయిపోయి కళ్ళకి నల్ల కళ్ళతోడు పెట్టుకుని తమిళనాడు పరిపాలిస్తున్నాడు వాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏనాడో బహుశా వీడి గురించి రాసి ఉంటాడు. ఎంతటి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ అంటే 1000 పడగలు రాశాడు, రామాయణ కల్పవృక్షం రాశాడు. ఆయన రాసిన కథ ఇది ఏనాడో రాశాడు. ఈనాటి వ్యవహారం అది మన కళ్ళ ముందు జరుగుతోంది. అంచేత నీతి వాక్యులు వేదవాక్యులు అయినటువంటి వాళ్ళతో భాగవత కథ వినేవాడు మాట్లాడకండి. మీ అందరికీ పురాణాలంటే నమ్మకం ఉంది, కష్టపడి చదవాలనే కోరిక ఉంది. మీరు గురువు గారు చెప్పారంటే చక్క సహస్రనామం, తప్పులు ఉన్నాయేమో కాదు మళ్ళీ మళ్ళీ సరిదిద్దుకుందాం. తప్పులు రావడం తప్పండల్లా, మేము దిద్దుకోకుండా ఇలాగే బండబూతులతో తగులెడతామంటే అది మనం ఏం చేయలేం కదా. అంచేత శాస్త్ర ప్రకారంగా కొంచెం నడుచుకోవడానికి మన భక్తులు ట్రై చేస్తారు. అదేమీ లేదు, ఆ పుస్తకమే లేదు, మా నాన్నే లేడు, మా తాతే లేడు, నాతో సృష్టి నేనే చెప్పింది వేదం అంటే అది వేదం అవ్వదు.
అలాంటి నీచాతి నీచులైన వేదవాక్యులతో భాగవత కథ శ్రవణ సమయంలో పొరపాటును కూడా మాట్లాడకూడదు. కథా వ్రతం చేసే వారికి ఇది ఎన్ని నియమాలు. సత్యం, శౌచం, దయా, మౌనం, ఆర్జవం, వినయం తథా ఉదారమానసం తద్వత్ ఏవం కుర్యాత్ కథావ్రతి. ఎప్పుడు సత్యమే పలకాలి. ఈ 7 రోజులు ఎప్పుడు సత్యం అంటే వీళ్ళు అసలు పురాణాన్ని మానేస్తారు మన వాళ్ళు. కానీ భాగవత సప్తాహ సమయంలో మాత్రం సత్యం పలికితే చాలు. ఉత్తప్పుడు పురాణానికి ఎందుకు రాలేదు అంటారు. దానికి ఏదో అబద్ధం ఆ స్పాట్లో తోచిందలా చెప్పేయటమే. రోజు ఎక్కడ సత్యం పలకమని చెప్పగలం లేండి, అందరూ సత్యహరిశ్చంద్రులు లేకపోతే ఈ దేశంలో ఎందుకు ఉంటుంది కనుక. కానీ భాగవతం సప్తాహ దీక్షతో ఏ ద్వారకలోనో ఈ గుళ్ళోనో సంతాన వేణుగోపాల స్వామి గుళ్ళోనో వినేటప్పుడు శ్రద్ధాసక్తులతో సత్యం పలకాలి. ఆపై శుచిగా ఉండాలి. స్నానం చెయ్యడం, పవిత్రమైన బట్టలు కట్టుకోవడం. 7 రోజులు ఒకే గుట్ట కట్టుకోకూడదు. అది దీక్షావస్త్రం అంటే పైగా అది పైగా ఇంకా అసలు ఉతకడం ఉండదు. మొదటి రోజు కట్టిన గుడ్డ 7వ రోజు రాత్రి దాకా కట్టుకోవడం. అలాగే తిండి తినేటప్పుడు కూడా మొదటి రోజు వండిన కూరే 7వ రోజు దాకా కట్టేపెట్టి రోజు కాస్త తింటే గొడవ ఉండదు. తర్వాత దయ్యని విడిచిపెట్టకూడదు. భాగవత కథాశ్రవణం దీక్షతో వినే కాలంలో సాధ్యమైనంత వరకు కథ వినేటప్పుడు మాట్లాడేటప్పుడు తప్ప తక్కిన వేళల్లో మౌనంగా ఉండాలి. సరళంగా, ఆర్జవం అంటే రుజువు అన్నమాట, రుజుత్వం ఉండాలి. వంకర టింకర మాటలు, కపటత్వం, మోసం ఉండకూడదు. నీ పేరేమిటి అంటే నా పేరు ఫలానా సుబ్బారావు, పుల్లారావు, లేకపోతే పెంటారావు, దెబ్బకాయరావు ఏదో ఒకటి చెప్పేసేటండి. అంతేగాని నా పేరు అండి, నా పేరు మా పెద్దోళ్ళు అలా పెట్టారు, మధ్యలో ఇలా మార్చారు, మా ఆవిడ దిక్కుమాలాడ అంటుంది, ఇవన్నీ మనకెందుకు. వాళ్ళ ఆవిడ ఏదైనా ఇంటి దగ్గర పిలవచ్చు, బుజ్జి అనొచ్చు, బజ్జి అనొచ్చు, ఒళ్ళు మడితే గజ్జి అనొచ్చు. కానీ ఆయన అసలు పేరు ఏమిటో చెప్పేయటం. అంచేత వాళ్ళ ఆయన ఎంతో ప్రేమగా పిలిచిన అమ్మాయి పేరు ప్రసన్న, అంతే చాలు. అలా చెప్పి ఇది రుజుత్వం. అంటే టకీమని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. వంకర టెంకరగా ఎప్పుడు మాటలు ఉండకూడదు. అన్నం తిన్నారా అన్నాం అనుకో, అన్నం తింటే తిన్నాం, తినకపోతే తినలేదు, ఈ రెండే సమాధానం చెప్పాలట. ఇది రుజుత్వం. దీన్నే ఆర్జవము అంటారు. అన్నం తిన్నావా, మేమెక్కడ అన్నం తింటాం, అన్నమే తింటావా, మేము పెంట తింటాం, అదేదో దెబ్బకాయ తింటాం, మీరే అన్నం తింటారు, మీరే టిఫిన్ తింటారు. ఎందుకు ఈ పిచ్చమాటలన్నీ? కొంతమందికి ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడటం అలవాటు. ఆ కాలంలో పురాణ కథాశ్రవణ కాలంలో ఇవన్నీ మానేయాలి. వినయం, వినయంగా ఉండాలి చక్కగా సాధ్యమైనంత. అతి వినయం కాదు, మళ్ళీ ధూర్త లక్షణం అది. మామూలు సాధారణ వినయం చాలు. ఇంచేతంటే పురాణం వినే భక్తులందరూ కూడా ఆ 7 రోజులు భగవంతునితో సమానం. అందుకని ఒకళ్ళొకళ్ళు తిట్టుకోకుండా ఒకరితో ఒకరు వినయంగా ఉండడం నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉదారమానసం, ఉదారత్వం ఉండాలి. కాస్త చదివింపుల దగ్గర అక్కడ వీలున్నంత వరకు దక్షిణలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. వీలున్నంత వరకు ఇంటికి తిరిగి రావడానికి కూడా వీలు లేకుండా దిక్కుమాలను మొత్తం దానం చేసి ఏడుస్తూ రాకూడదు. ఏది ఏమైనా దీక్షాకాలంలో శుభమైన లక్షణములతో ఉండాలి. సాధ్యమైనంత వరకు పవిత్ర లక్షణాలు కలిగి ఉండాలి. దరిద్రశ్చ క్షయీ రోగీ నిర్భాగ్యగా పాపకర్మవాన్ అనపత్యో మోక్షకామగా శృణుయాచ్చ కథాం ఇమాం. కథ వినడానికి ఎవరెవరు వినొచ్చు, ఎవరెవరు వినకూడదు మనకు అనుమానం. డబ్బులు లేవండి నేను వినకూడదా అని మనకు అనుమానం వస్తోంది. అందుకని దరిద్రచ్చ ముందు వినే అధికారం దరిద్రులకే ఉంది. పేదవాడికి ఈ కథ వినమన్నారు. వాళ్ళనే గౌరవించి నాయన పేదవాడివా ఫ్రంట్ సీట్ లో కూర్చో అన్నారు.
అంటే తక్కిన వాళ్ళ గంటమని కదా అక్కడ ఉద్దేశం. పేదరికానికి భగవంతునికి అసలు ఏం సంబంధంలా. ఆయన దగ్గర అందరం సమానమే. క్షయీ రోగి, క్షయరోగం ఉన్నవాళ్ళు, ఇంకా రకరకాల రోగాలతో ఉన్నవాళ్ళు, నిర్భాగ్యులు, ఒక్కొక్కడికి డబ్బు లేకపోవడం కాదు, అసలు ఏ పని అవ్వదు వాడి దిక్కుమాలు కూడా. వాడు అడుగు పెడితే వీడికంటే ముందే చెత్త దేవత, దరిద్ర దేవత ఎడుతుందట. ఏ పని అవ్వదు. డబ్బు లేకపోయినా పనులు అవుతాయండో కొంతమందికి. ₹1 ఉండేది కదా మా నాన్నగారి దగ్గర, కానీ ఏ ఊరు వెళ్ళినా బ్రహ్మరథం. ఆ రోజుల్లో మద్రాసు వెడితే అక్కడ శిష్యులు రాజభోగం, ఈ జేబులో రూపాయి ఉండదు. ఏ ఊరు ఎడితే ఆ ఊరే. ఆశ్చర్యంగా ఉండేది మాకు. టిక్కెట్ కూడా డబ్బులు ఉండేవి కాదు, కానీ వాళ్లే టిక్కెట్ పొడుగు చేతిలో పెట్టేవారు. అది యోగం అంటారు. చేతిలో డబ్బు ఉంటే యోగం కాదు. ఏ డబ్బు లేకపోయినా యోగాలు ఉంటాయి కొందరికి, కానీ కొంతమందికి డబ్బు ఉండదు. నిర్భాగ్యులు, రోగం అంటే వాళ్ళకి యోగం కూడా ఉండదు. వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి కోసం అన్నం పెడితే ఆ అన్నం కథల్లో కూడా కుక్క మూతెడుతుంది. వాడికి ఆఖరిన ప్రసాదం పెడదామంటే ప్రసాదం కాస్త కింద నేల మీద మట్టిపాలైపోతుంది. ఓ చోట హైదరాబాద్లో ఉపన్యాసానికి వెళ్ళేటప్పుడు ఓ రోజున పాపం ముష్టివాడు అడుక్కుంటూ ఉంటే చిల్లర కోసం వెతికి నానాయాత్ర పడి ఆ చిల్లర తీసి ఆ డోర్ దింపేలోపు కారు కదిలిపోయింది. ఆవిడకి ఇవ్వలేకపోయాం. ఎంతమందికి ఉంచుకుని ఆవిడకి ₹1 ఇవ్వలేకపోయారు. అది యోగం, నిర్భాగ్యులంటే. సిగ్నల్ పడింది, 5 నిమిషాలు ఉంది, ఆ ముష్టిది వచ్చింది పాపం. ఆ డ్రైవరు సిగ్నల్ పడితే ఇంక అక్కడ ఏం చేయలేము. బోలెడు జనం వెనకాతలు, వీడు ఆగితే వాడు చంపేస్తారు. నా జేబులో డబ్బులు లేవు. ఆ పక్కనున్న ఆయన ఒట్టి పిచ్చిన కొట్టు. ఆయన ఎప్పుడు జీవితంలో ఎప్పుడూ ₹1 తేడు. డబ్బు అంటే అంటాడు కానీ తీయడు. ఆ లోపేమో జై శ్రీరామ్ మంది కారు కదిలిపోయింది. ఆవిడకి ఏమోలా. తర్వాత ఆయన పద్మాకర్ గారు ఇదిగానండి ఇప్పుడు జేబులో ఉందని అంటాడు. అంటే మనం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ముష్టి వాళ్ళకి ఇద్దామంటే ఇవ్వడానికి డబ్బులు ఉండవు, ఇచ్చేలోపు వాడు వెళ్ళిపోవచ్చు, కారు కదిలిపోవచ్చు. ఇలా ఉంటాయి యోగాలు. ఎంత గింజుకున్నా వాడికి డబ్బు ఇవ్వలేమండి. ఆశ్చర్యం ఏంటంటే నిర్భాగ్యుడు, వాడికి రాత లేదు. వాళ్ళు ఈ కథ వింటే రాత బాగుంటుంది. ఇక పాపకర్మవా, నిత్యం పాపాలే చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా పాపాలు 1, 2 చెప్పడానికి వీలు లేదు. అంతు చిక్కనన్ని పాపాలు చేశారు. లెక్క పెట్టలేనన్ని పాపాలు చేసే నీచాతి నీతులు కూడా ఈ కథాశ్రవణాన్ని వినవచ్చు. వారందరూ అర్హులే. విన్నంత మాత్రం చేతనే వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. వాడు పవిత్రుడైపోతాడు. అన్నపత్యః, సంతానం లేని వాళ్ళు ఇది మరీ జాగ్రత్తగా వినాలి. వింటే కాస్త మంచి సంతానం కలుగుతుంది. పిల్లల గురించి ఏడవని వాళ్ళు రోజు ఎవరో ఒకళ్ళు కానీ ఉంటారు. మనం చూస్తున్నట్టు ఎక్కడో నోటికోటికి ఒక్కడే మా పిల్లాడు బుద్ధిమంతుడు, మా అమ్మాయి బుద్ధిమంతురాలు అని సంతోషంగా ఉంటున్నారు. కానీ ఎక్కువ మంది మనవడు అల్లరి చేస్తున్నాడనో, మనవరాలు అల్లరి చేస్తుందనో, కొడుకు చంపుతున్నాడనో, కూతురు ఏడిపిస్తుందనో, వాడు కొడుతున్నాడనో, వీడు తిడుతున్నాడనో, మొత్తం మీద సంతాన విషయంలో చిక్కులు లేకుండా గుండెల మీద చేసుకుని పూర్తిగా మా సంతానం, మా ఇళ్లలో వాళ్ళ వల్ల సుఖపడుతున్నాం అనేవాడు 10% ఉంటారట మహా అయితే. కలియుగంలో 90% మాత్రం దుఃఖములే పొందుతారు. అథవా పిల్లలు బాగున్నా వాళ్ళకి పెళ్ళి అవ్వకో, ఉద్యోగం రాకో, సద్యోగం రాకో అదో బాధ. కష్టపడి చదివారు, చిన్నప్పుడు బుద్ధిగా ఉన్నారంటే పెద్ద అయ్యాక ఏ దౌర్భాగ్యుడో రోడ్డును పోయేవాడిని కట్టుకొచ్చేస్తారు. ఇలా ఉంటాయి. అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎక్కడో ఉంది లోపం, అది ఈ కలియుగంలో ఉంటుంది. వీళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. పిల్లల గురించి వినాలి, పిల్లలు ఉన్నవాళ్ళు వినాలి, పిల్లల రాత బాగా లేని వాళ్ళు వినాలి. పిల్లల రాత బాగుంటే వింటే ఇంకొంచెం బాగుంటుంది. మోక్షకామక, మోక్షాన్ని కోరుకునేవాడు తప్పక ఈ కథయే వినాలి. భాగవతం వినకపోతే ఇంకేమింటాడు మోక్షం కావాలంటే? అసలు ముముక్షువులే దీన్ని శ్రద్ధగా వినాలి. అందుకని ఏమన్నాడు? కథాం యమాం శృణుయాచ్చ, యమాం కథాం, ఈ కథని శృణుయాత్, విని తీరవలెను. దే షుడ్ లిసన్. అపుష్ప కాకవంధ్యాచ వంధ్యాయాచ మృతార్భకా స్రవద్గర్భాచయా నారీ తయా శ్రావ్యా ప్రయత్నతచ.
ఇంకా కొంతమంది ఉంటారు. ఇవన్నీ ఉంటాయంటే ఉంటాయి, లేకపోతే భాగవత మహిమలు ఎందుకు చెబుతాడు ఈ వీటిల్లో? ఎందుకో కొంతమంది రజస్సులే కారట అసలు జీవితంలో. అటువంటి వాళ్ళు ఇది వినమన్నారు. కాకవంధ్య అంటే ఒకే పిల్లవాడిని కన్నది. ఏక సంతానం, ఒకే సంతానం ఉన్న వాళ్ళని కాకవంధ్య అంటారు. వాళ్ళు కూడా గొడ్రాలతో సమానం అని. ఇప్పుడు కలియుగంలో నన్ను అంటున్నారు కానీ నిజానికి ఒకే సంతానం కలిగిన వాడు గొడ్రాళ్ళ కింద సమానం. అందుకే వాళ్ళకి కాకవంధ్య అని పేరు. ఇక వంధ్య జీవితంలో పిల్లలు లేని వాళ్ళు, అంటే ఇక వాళ్ళు పూర్తి గొడ్రాళ్ళు. యాచమృతార్భక పిల్లలు పుట్టి చచ్చిపోతూ ఉంటారు కొంతమందికి. పుట్టగానే ఢామ్ యోగం అది. కడుపులోనే చచ్చిపోతారు, పుట్టగానే చచ్చిపోతారు. ఇక వాళ్ళని ఎవడు రక్షించలేడు. అటువంటి వారు స్రవద్గర్భాచయానారీ తనంత తాను గర్భస్రావం చేసుకున్నా లేక గర్భం వచ్చి పాడైపోతున్నా. ఇందులో రెండు రకాలు. కొంతమంది పిల్లలు కనడం ఇష్టం లేక గర్భస్రావం వాళ్లే చేయించుకుంటారు డాక్టర్ గారికి డబ్బు తగిలేసి. అలాంటి వాళ్ళు పాపాత్ములే. ఒక్కొక్కళ్ళకి వాళ్ళు ఎంత గింజుకున్నా గర్భం నిలవక గర్భస్రావాలు అయిపోతూ ఉంటాయి. వారంతా ఈ కథ వినాలి. వినకపోతే ఒక్కసారి గర్భస్రావం చేయించుకున్న స్త్రీకి రాబోయే జన్మల్లో భయంకరమైన సంతానమైన వస్తుంది, లేదా పిల్లలు పుట్టరు. ఈ జన్మలో మాకు పిల్లలు లేరోయ్ అని ఎందుకు ఏడుస్తున్నారు అనుకుంటున్నారు మీరు? వీళ్ళు పూర్వజన్మలో చేసిన మహాపాపాలు అవి. గర్భస్రావాలు చేసుకోవడమో చెయ్యడమో చిన్నపిల్లలు చంపడమో చేస్తే ఈ జన్మలో పిల్లలు రాదు. నేను కాదు చెబుతా, భాగవతం చెప్పింది, పద్మ పురాణం చెప్పింది. సరే మనం చెప్పుకుంటుంది ఈ వరాహ పురాణము చెప్పింది. అన్ని పురాణాల్లో చెప్పారు. కొన్ని మాటలు అన్నిట్లో ఉంటాయి. అంచేత వరాహ పురాణంలో ఈ తక్కిన పురాణాల ప్రసక్తి ఎందుకంటే ఏం చెబుతాం? ఈ కథ యాజిటీజిగా ఈ వరాహ పురాణంలో ఉన్నదే పద్మ పురాణంలో ఉంది, అదే గరుడ పురాణంలో ఉంది, అదే స్కాందంలో ఉంది. మేమేం చెయ్యం? అన్నిట్లో ఇది ఎందుకు చెప్పాడంటే ఇది సత్యం గనక. సత్యం ఎప్పుడు సత్యమే. విష్ణువు శంఖచక్ర కథా పద్మాలతో ఉన్నాడనేది అన్ని పురాణాల్లో చెబుతాడు. అలాగే కొన్ని ఉంటాయి, ఇంకా అవి తప్పవు. ఆల్మోస్ట్ అన్ని పురాణాల్లో ఉంటాయి అవి. అలాంటి వారంతా ఎంతో ప్రయత్నంతో శ్రద్ధతో ఈ కథని వినాలి. ఇంకా రోజు మొగుడితో తగాదా పడేవాళ్ళు కూడా ఇది వినాలి. అలాంటి వాడు ఇక మొగుడు అంటే చాలు మండిపోతూ దిక్కుమాలాడో నువ్వు తెచ్చిన అడివిరో నువ్వు రాలిన అడివిరో మా ఇంటి పక్కన వినబడుతూనే ఉంటాయి మాకు. అదేంటో రాత్రి అయ్యేసరికి ఆడమగ అందరూ తలకో చొక్క వేసుకుంటారు. చక్క ఆ చొక్క వేసుకున్న ఆనందంలో ఎవరిని ఏం తిడతారో తెలియదు. మాకు మా ఇంట్లోనేమో వేదం, అక్కడ ఒక వేదం, అదొక వేదన. చాలా తమాషాగా ఉంటుంది. ఇక ఆ టైంలో వస్తాయండి పాటలు. వాడేమో చెల్లియో చెల్లకో అని ఎత్తుకుంటాడు ఈ మైకంలో. ఒక్కడేమో కర్మకాల బయటకు వచ్చినప్పుడు కనపడతాంగా మనం, గురువు గారు ఇవాళ మీ పురాణం నాకు చెప్పనేది ఏంటండే అంటాడు వాడు. అప్పుడు వచ్చి వాడు కాళ్ళు పెట్టుకున్నాడంటే మనం తెచ్చామే. ఎందుకంటే అప్పుడున్న భక్తి వేరు. ఆఖరణ అంతా అయిపోయాక వాడు వదలాలంటే ఎక్కువ వద్దండి వాళ్ళ అట్టే పళ్ళ ఒక్క 10 ఇస్తే వదిలేస్తారు గురువు గారు అంటాడు. అది వదలకపోతే కాళ్ళు పిక్కలకు తొక్కేస్తాడు వాడు. అలా ఉంటుంది నాకు నా పక్కన అప్పుడప్పుడు. అయ్యా ఏం చెబుతాం, అవన్నీ ఇందులో రాసేసాడు వ్యాసుడు. అలాంటి వాళ్ళు అవుతారు వచ్చే జన్మల్లో. అందుకని శ్రద్ధాశక్తులతో ఈ పురాణాన్ని నియమంతో వినండి. వింటే ఆ దోషములన్నీ పోతాయి. వీరందరూ ఇది కాక ఇంకా రకరకాల పాపాత్ములైన వాళ్ళు కూడా ఈ కథని వింటే ఏ తేషు విధినాశ్రావే తదక్షయతరం భవేత్. వీళ్ళంతా విధి ప్రకారంగా శ్రద్ధాశక్తులతో ఈ కథ వింటే అక్షయ ఫలితం పొందుతారట. ఇక ఆ ఫలితం ఇంత అంత అని ఎవడు చెప్పలేడు. నో వన్ కెన్ డిఫైన్ ఇట్. దానిని నిర్వచించగలిగే శక్తి లేదట. అంతటి మహాశక్తి వస్తుంది. అత్యుత్తమం ఈ దివ్య కథ. ఇది గనక వింటే కోట్ల కొలది యజ్ఞముల ఫలితం వస్తుంది. అందుకే ఏమన్నారు? అత్యుత్తమ కథ దివ్య కోటి యజ్ఞ ఫలప్రద. ఈ కథని దీక్షతో, సప్తాహ దీక్షతో వింటే కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది. ఏవం కృత్వా వ్రత విధిం
వ్రతముద్యాపనమథాచరేత్ జన్మాష్టమి వ్రతమివ కర్తవ్యం ఫలకాంక్షిభిః. ఇలా వ్రత విధులను పరిపాలిస్తూ కథ విన్నాక ఆఖరి రోజున మండపం కదిలించి వ్రత ఉద్యాపన చెయ్యాలి. వ్రతోద్యాపనం అంటారు దీనిని. విశేషమైన ఫలితం పొందాలి అనుకున్న వ్యక్తులు ఏం చెయ్యాలట? కృష్ణ జన్మాష్టమి అని వ్రతం చేస్తామే, ఆ కృష్ణాష్టమి ఎలా నడుపుతామో అలాగే ఈ కథా వ్రతానికి ఉద్యాపనం చెయ్యాలి. ఇంకా భగవద్భక్తులు వాళ్ళకి ఏ కోరికలు ఉండవు గనక, నిజమైన భక్తులకు ఎప్పుడూ ఏ కోరిక ఉండదు. వాళ్ళకి ఆనందం, శ్రద్ధ, ఆసక్తి తప్ప. అటువంటి మహానుభావులు పట్టుదలతో ఈ కథని వింటే ఉద్యాపన చేయకపోయినా పర్వాలేదంటాడు. పట్టుదల ఉన్న వారికి ఉద్యాపన చేయకపోయినా దోషం లేదట. ఇక్కడే ఉన్నది కిటుకు. శ్రద్ధతో కథ విన్న వాళ్ళకి ఏమీ లేకపోతే, అంటే వృద్ధాపనలు చేయటం, మండపారాధనలు చేయటం, కలశ స్థాపనలు చేయటం, దక్షిణలు ఇవ్వటం, ఇవేం చేయలేకపోయినా పర్వాలా. ఎప్పుడు శ్రద్ధ ఉంటే, కథ మీద భక్తి ఉంటే, భక్తి నిజంగా ఉంటే మన మనస్సు చెదరదు గాక చెదరదు. అటువంటి వాళ్ళకి మాత్రం ఏ నియమం లేదు. శ్రద్ధ లేని వాళ్ళు మాత్రం నియమాన్ని మరింత జాగ్రత్తగా పాటించాలి. ఎందుకనంటే చెప్పారు, భక్తితో శ్రవణ మాత్రంతో పవిత్రులైపోతారట ఎవరైనా. శ్రవణేనైవ పోతాస్తే నిష్కామా వైష్ణవాయతః. నిష్కాములైన భక్తులు కేవలం వింటే మోక్షం పొందుతారు. ఇంకా వాళ్ళు ఏం ప్రయత్నించగల, వినడం ద్వారా వారు మోక్షం పొందేస్తారు. ఇలా సప్తాహ యజ్ఞం పూర్తి చేసిన తర్వాత శ్రోతలు భక్తితో పుస్తకాన్ని పూజించాలి, వక్తని పూజించాలి. ఎవరోని? పుస్తకస్య వక్తుశ్చ పూజాకార్యాతి భక్తితః. పుస్తకాన్ని పూజించాలి, ఉపన్యాసం చెప్పే వక్తని కూడా పూజించాలి. ఇక వక్త, శ్రోత ఇద్దరికీ కూడా ప్రసాదాన్ని ఆర్గనైజర్స్ ఏర్పాటు చేయాలి. ప్రసాదం పెట్టకపోతే అసలు ఆ కార్యక్రమం వ్యర్థమైపోతుంది. ఎప్పుడూ కూడా భాగవతం వంటివి సప్తాహ దీక్షతో చేస్తున్నప్పుడు ఎంత కష్టం వచ్చినా అంతో ఎంతో ప్రసాదం తయారు చేసి దానిని భగవంతునికి నివేదన చేసి అందరికీ పెట్టి తీరాలి. అలా పెట్టకపోతే అది దోషము అన్నారు. అందుకని మన నియమం ప్రకారంగా ఏదో తృణమో పణమో వండి, ఏమీ లేకపోతే 2 శనగలో 1 పండో భగవంతుడికి నివేదన చేసి దీనిని మనందరం కూడా ప్రసాదంగా సేకరించి తీరాలి. ఆపై అసలు మాలలు, తులసి మాలలు కానీ స్ఫటిక మాలలు కానీ దైవం దగ్గర పెట్టి వీటిని అందరికీ ఇవ్వాలి. వీటిని దీక్షామాలల్ని కనీసం 1 ఏడాది ధరిస్తే చాలా మంచిది. రేపు భాగవత సప్తాహం ద్వారకలో చేసేటప్పుడు ఇలాగే మాలలు తయారు చేయించి దీక్షాపరులకు ఇస్తాం. దాన్ని 1 ఏడాది పాటు ధరిస్తే వాడు శ్రీకృష్ణ సమోభవేత్ అన్నారు. కృష్ణుడితో సమానుడవుతాడు, అంతటి మహామహిమోపేతుడు అవుతాడు. ఏమైనా సరే భాగవత శ్రవణంలో ఇటువంటివి కొన్ని చెయ్యాలి. మధ్య మధ్యలో గానం కూడా చెయ్యాలి. గానం అంటే పరమాత్మునికి చాలా ఇష్టం కనుక ఆఖరణ మంగళహారతి ఇచ్చేటప్పుడు కూడా మధురంగా పాడాలట. ఒకడేమో శ్రీలలిత, ఇంకోటేమో అసలు శ్రీలలిత అని వీళ్ళు అంటూ ఉంటేనే అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అంటే అది పాట. అందరూ ఒక్క గొంతుకుతో ఏకకంఠంతో పాడాలి. ఒకడేమో గంట కొడతాడు, ఒకడేమో మంట పెడతాడు. ఇవి కాదు. అంచేత ఏకకంఠంతో ముక్త కంఠంతో పాడి అప్పుడు భజన చెయ్యాలి. ఇందులో పెద్ద గొడవ. వాడికి వినపడుతూ వాడికి కనపడుతుంది, వాడికి వినపడదు, వాడికి కనపడదు. దాంతో కనబడని వాడేమో హారతి వాడదాని వాడు ఎవడికో నాకే ఇచ్చేస్తాడు దేవుడికి ఇవ్వడం బదులుగా. ఈ వినపడని వాళ్ళలో వాళ్ళేమో అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అంటే రెండో వాళ్ళు పక్కన పొడిచి ఏం పాడావు ఓహో అని వీళ్ళు లోపు ఆఖరిని మంగళం అన్యలోపు వాడు మళ్ళీ మొదలెట్టి శ్రీలలిత చవితి అంటాడు. అలా కాకుండా ఒక్క మాట మీద ముక్త కంఠంతో భజన చెయ్యాలి, మంగళహారతి ఇవ్వాలి, భగవన్నామం చెయ్యాలి. 1,00,000 మంది పలికారట. ఏది? ఈ నారదాదులు పురాణం చెబుతూ ఉంటే. కానీ 1,00,000 మంది కంఠం ఒకేసారి వచ్చింది. అది ఆశ్చర్యం. అది వాళ్ళ నియమం. అంటే అంత శ్రద్ధగా వింటున్నారు.
పక్కవాడు ముఖం చూసి వాడు ఏమంటున్నాడో అర్థం చేసుకుని ఊహించేలోపు నోట్లోంచి శబ్దం వచ్చేలోపు వాడు రెండో నామానికి వెళ్ళిపోవడం, అప్పుడు ఆ రెండో నామం కలపాలి మనం. అది నియమం. ఆఖరణ జయహో అంటూ జయ శబ్దం పెట్టాలి. దిక్కుమాలిన రాజకీయ పార్టీల వాళ్ళకి కాదు జయహోలు, అవన్నీ భయహోలు. మనం పెట్టవలసింది భగవంతునికి. అడ్డమైన విధవుకి జయ జయ శబ్దాలు ఈ రోజుల్లో. జయ శబ్దం, నమశబ్దం, శంఖ శబ్దం చకారయేత్ విప్రేభ్యో యాచకేభ్యశ్చ విత్తమన్నం చ దీయతాం. ఆఖరణ జయ శబ్దం పెట్టాలి. రాముడికి అనగానే జై అనాలి, కృష్ణుడికి అంటే సప్తాహంలో జై అనాలి. అందరూ ఒకేసారి జై అనాలట పైగా. అలాగే కృష్ణాయ నమః అనాలట. వాల్మీకి అంతటి వాడు రామాయణం పూర్తి చేసినప్పుడు చిట్ట చివర పట్టాభిషేకంలో ఏమన్నాడు? బలం విష్ణో ప్రవర్ధతాం అనండి అన్నాడు ఆయన. విష్ణువు యొక్క బలం పెరుగుగాక అనమన్నాడు. అదే భాగవతానికి వచ్చరికి కృష్ణాయ నమః, గోవిందాయ నమః, వాసుదేవాయ నమః అని గురువుగారు ఎప్పుడైనా వాసుదేవాయ అనగానే నమః అనాలి. ఆపై జయ అనాలి. శంఖం కూడా ఊదితే మరింత మంచిదట. కూడా శంఖం పట్టుకెళ్ళి భాగవత సప్తాహం పూర్తయ్యాక ఒక్కసారి శంఖం ఊదితే ఎత్ర శంఖధ్వని అస్తి తత్ర అనమాట. అది అసలు టైటిల్. శంఖధ్వని వల్ల భాగవత సప్తాహం పూర్తయ్యాక శంఖధ్వని చేస్తే గ్యారంటీగా డబ్బే డబ్బు. ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఈ ఒక్క డబ్బే కాదు, మానసిక ఆనందం, దృఢానందం, నిత్యానందం, సత్యానందం అన్నీ కలుగుతాయి. ఆనందమే అసలు నిజమైన సంపద. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని వేదం చెబుతున్నది. ఆనందమే పరబ్రహ్మము. ఆనందం కంటే గొప్ప సంపద లేదు, ఆనందం కంటే గొప్ప ఆరోగ్యం లేదు, ఆనందం కంటే జీవితానికి కావలసిందేముంది. ఆనందం ఒక్కటి లేకపోతే ఇక ఎన్ని ఉన్నా వ్యర్థమే. ఆనందం ఒక్కటి ఉంటే ఎన్ని లేకపోయినా, ఏమీ లేకపోయినా సుఖమే. అటువంటి ఆనంద ఐశ్వర్యాన్ని కూడా శంఖశబ్దం మనకి ప్రసాదిస్తుంది. ఆ కర్ణ విప్రులకి, ముష్టివారికి, యాచకులకి అందరికీ కూడా సప్తాహం పూర్తయ్యాక విత్తం డబ్బు, అన్నం చదీయతాం భోజనములు కూడా పెట్టాలి. అసలు భోజనాలు ఎంత బాగా పెడితే అంత శాంతి అన్నారు. బాగా భోజనాలు పెట్టచ్చు, వేడి వేడి భోజనాలు. శుభ్రంగా మనం తినేసి ఆఖరణ మిగిలిపోయిన తర్వాత ఇది తింటారా అని పట్టుకెళ్ళి పెట్టకుండా అందరికీ పెట్టి ఆఖరణ తినాలి. ఎప్పుడు ఎవరు? నిర్వాహకుల యొక్క నియమం అది. విరక్తులు అంటే కేవలం వైరాగ్యంతో పురాణం వినడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మర్నాడు భగవద్గీత కూడా చదవండి అన్నారు. మాకు అప్పుడే వైరాగ్యం ఎక్కడండి బాబు, ఇంటికి వెళ్ళగానే కొంప, పెళ్ళాం, అబ్బోహో, ఆ లడ్డూలు, ఆ బజ్జీలు ఇవన్నీ గుర్తుకొస్తాయి అనుకున్న వాళ్ళు భగవద్గీత చదవకపోయినా పర్వాలా. వాళ్ళు బజ్జీస్ అనుకుంటూ కాలక్షేపం చేయదు. అంతో ఎంతో వైరాగ్యం ఉంటే ఆ భాగవత సప్తాహం అయిన మరునాడు భగవద్గీత పారాయణ చేయాలి. గీత అనకండి, భగవద్గీత అనండి. చేతంటే గీత అంటే మామూలు ఒక లైన్ అని అర్థం. భగవద్గీత అంటేనే శ్రీకృష్ణుడు భారతంలో చెప్పింది వస్తుంది. అందుకని ప్రతివాడు గీతాపారాయణం చేస్తున్నాం అంటే ఏ గీత చదువుతున్నాడు వాడు అనేది మనకు అర్థం కాదు. 4 గీతలు పరీక్షలో కూడా గీస్తారు, అవి కూడా కాదు. అంచేత భగవద్గీత పారాయణ అనాలి. ఇక ఆపై గృహస్థుడైతే ఏం చెయ్యాలి? గృహస్థాశ్రమం బాగుండాలనే కోరుకున్నవాడు హోమం పూర్తి చెయ్యాలి. అందుకే ఈసారి సప్తాహంలో ఏం చేస్తున్నాం? మహాలక్ష్మి యాగం కూడా పెట్టాం. హోమం చెయ్యమని చెబుతున్నది. హోమంలో భాగవత దశమస్కంధంలో ఉన్న ఒక్కొక్క శ్లోకం చొప్పున పఠించి పాయసం, తేనె, నెయ్యి, నువ్వులు, అన్నం ఇటువంటి సామగ్రిని చెరువుగా వెయ్యాలి మన శక్తిని బట్టి. పేలాలతో కూడా యజ్ఞం చేస్తారు కొందరైతే. కొంతమంది ఏకాగ్ర మనస్సుతో గాయత్రి మంత్ర జపం చేస్తూ హోమం చేస్తారు. అసలు ఈ పురాణములన్నీ గాయత్రి స్వరూపములు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నారు? తన్మయత్వాత్ పురాణస్య పరమస్య చ తత్వతః.
ఈ పురాణములన్నీ తన్మయత్తు, అవే మయం. ఏ మయం అంటే గాయత్రీమయం. గాయత్రీమయం అంటే పురాణాలు. అందుకే ఏ పురాణంలో చూసినా గాయత్రి మంత్రాన్ని రహస్యంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక అధ్యాయంలో ఈవిడిచి చెబుతాడు ఆయన. రామాయణం, భారతం, మన 18 పురాణాలు, ఉప పురాణాలు సమస్తం కూడా గాయత్రీ మంత్ర స్వరూపములు, గాయత్రీ మంత్ర బీజ శుభలక్షణాలతో నిండినవి. హోమం చేయడానికి కొంతమందికి ఓపిక ఉండదు. అందరూ హోమం చేయగలరా? అప్పుడేం చెయ్యాలి అంటే బ్రాహ్మణోత్తమునికి ఏదో స్వయం పాకాదులు ఇచ్చుకున్నా చాలు. ప్రతిదానికి మన వాళ్ళు చెప్పారు, ఆవు ఇవ్వలేకపోతే ఆవు అంత డబ్బు ఇచ్చుకో, డబ్బు కూడా ఇవ్వలేకపోతే ఓ రూపాయి ఇచ్చుకో, రూపాయి కూడా ఇవ్వలేకపోతే ఓ బొట్టు బెళ్ళు ఇచ్చుకో. అందుకే అందరూ బొట్టు బెళ్ళు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అంతే, ఓపిక ఉంటే ఇవ్వటం కాదు అక్కడ, లేకపోతే. అందుకని ఏం చెప్పారంటే యజ్ఞం చేసే శక్తి లేదు, అప్పుడేం చేయాలి? ఏదో స్వయం పాకాదులు ఇచ్చేయాలి. అమ్మా, శక్తి ఉన్న వాళ్ళు అలా ఇవ్వకూడదు, కొంచెం శక్తి కొద్ది ఇచ్చుకోవచ్చు. సమస్త లోపాలు తొలగించుకోవడం కోసం ఈ భాగవత సప్తాహాల్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని పోగొట్టడానికి ప్రతి దినము కూడా ఈ 7 రోజులు విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యమని చెప్పేశారండో. సహస్రనామ పారాయణ వల్ల సర్వకర్మ ఫలాలు సఫలమవుతాయి, దోషాలు పోతాయి. పురాణాలకి ఇలా యాత్రలకు వెళ్ళే వాళ్ళకి ఎన్ని నియమాలు ఉన్నాయో చూసారా? మరి కొంచెం పాటిస్తే మనం సంపూర్ణ ఆనందం పొందుతాం. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? అవన్నీ మనం ప్రామాణికంగా చదివి పెట్టుకుంటే. విష్ణు సహస్రనామ పారాయణం చాలా లాభం అట, సర్వకర్మలు సఫలం అవుతాయిట. అందుకని తప్ప భాగవతం కంటే అది గొప్పదని కాదు ఆయన ఉద్దేశం, అందులో లోపాలు తొలగడానికి. ఆకులో అన్నం వడ్డించే ముందు కొంచెం నెయ్యి వేసేవారు. కారణం ఎందుకనంటే ఆకులో ఏదైనా దోషం ఉంటే పోతుందని. కానీ అంతేగాని ఆ కాస్త నెయ్యి వేసి ఇదే అన్నం ఇదే కూర అనుకోమంటే ఇహ తర్వాత అంతే. అక్కడ ఉద్దేశ్యం ఆకులోను వాటిల్లోనూ ఉండే దోషములు నివారణ అవ్వడానికి. అన్నంలో వెంట్రుకలు వస్తే అన్నం తినకూడదు, తల వెంట్రుకలు వస్తే చాలా అసహ్యం. అందుకని ఆ దోష పరిహారార్థం నెయ్యేస్తారు, అది కారణం. విస్తరాకులో ముందు నెయ్యేస్తే పర్యుషితం కేశ దూషితం, అంతో ఎంతో రవ్వంత వాసన వచ్చిన అన్నం కానీ, లేక ఈ వెంట్రుకలు ఉండడం పురుగులు ఉండడం వంటి దోషాలు కానీ ఈ నెయ్యి వల్ల పోతాయట. అందుకని నెయ్యి వేయడం తప్ప ఉట్టి నెయ్యి వేసాం కాబట్టి విస్తట్లో అన్ని ఉన్నట్టే ఆ నెయ్యే నాక్కుని అని ఆకు తీసి బయట పారేయండి అంటే ఎలాగా? పద్మాకర్ గారు చెప్పారు కాస్త నెయ్యి వేస్తే చాలని, అని పైగా నా మీదకు దోసేసేయటం. ఈ మధ్యన మొన్న ఎవడోట నేరేడు పళ్ళు పంచి పెట్టమన్నట్టు నేను ఎప్పుడు చెప్పానో నాకు తెలియదు. అంతే, అందరూ వెళ్ళి నేరేడు పళ్ళు పంచి పెట్టేశారు వీళ్ళకెళ్ళి. అది నా మీదకు దోసేశారు. ఇంక అన్నిటికీ పాపాల భైరవం నేను ఒకటి మిగిలే. ఆయన చెప్పేశారంటే నమ్మేస్తున్నారని. అంచేత ఇక్కడి నుంచి ఈ అనుమానం తీర్చుకోమన్నామని ఇంక నిమిషానికి ఒక ఫోన్ అనమాట. ఏమండోయ్ మీరు నేరేడు పళ్ళు పంచి పెట్టమన్నారట కదా అని ఒకళ్ళు, నేరేడు పళ్ళు పోయాయి. ఇంకో శిష్యురాలు మారేడు పళ్ళు పంచి పెట్టమన్నారట కదా. ఈ నేరేడు పళ్ళు మారేడు పళ్ళు పోయి ఏమంటే చెక్క పళ్ళు పంచి పెట్టమన్నారు, చెక్క పళ్ళు దాచిపళ్ళు పంచి పెట్టమన్నాను నేను. అసలు మాట వరుసకు కూడా పండను లేదా నేను. కొయ్య ద్రాక్ష పళ్ళు పంచి పెట్టమన్నా అంట. ఒక వారం ఐక్యతం అనమాట ఇది. ఆ మర్నాడే పాపం మా భక్తురాలు ఒక ఆవిడ వచ్చి, గురువుగారు ఏమిటండి అన్యాయం అంది. సర్లేమో ఫోన్లో ఏ వంకతో అయినా నేరేడు పళ్ళు పంచి పెట్టారు. ఆ నేరేడు పళ్ళు నాకు ఒక్కటి తగలేదు, ఈ దుంపలు దగ్గర ఇంత చెప్పారు కానీ అనగానే ఆవిడ 1/2 కేజీ పట్టుకొచ్చి నాకు ఇచ్చింది. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, నేరేడు పళ్ళు తినాలంటే తినేయండి మీరు, భర్త గారు కొని తేకపోతే మీరు కొనేసుకోండి. కానీ భర్త గారు తెమ్మంటే తేరని పద్మాకర్ గారు తినమన్నారని చెప్పి మళ్ళీ ఆయనకి పురమాయించి ఆ వంకతో తిన్నందుకు మధ్యలో అన్నిటికీ పద్మాకర్ గారు ఒకడు దొరికాడు అమాయకంగాను, సుఖయోగీంద్రుడు. అంచేత ఏది ఏమైనప్పటికీ కూడా దోష పరిహారం కోసం చేసే కర్మలే తప్ప ఇవి మాత్రం చేసి తక్కినవి మానేయకూడదు. విష్ణు సహస్రనామ చదివి భాగవతం మానేసి, నేరేడు పళ్ళు పంచిపెట్టి భాగవతం మానేసి అవి చేయకూడదు. ఎందుకంటే భాగవత సప్తాహానికి ఏలూరులో ఒక ఆయన తీసుకెళ్లి అసలు పురాణం మానేసి ఇవి చదివించాడు మొత్తం, హనుమాన్ చాలీసాలు. అది ప్రమాదం. ఈ మధ్యన ప్రతివాడు సప్తాహాలు వేసేస్తున్నాడు యాత్రలో. అక్కడ వేయడం తప్పులేదుగా, నా వేసేటప్పుడు కొంచెం ఇలాంటివి రాసుకోవడం జాగ్రత్తగా చూసుకోవాలి. 12 బ్రాహ్మణాన్ పశ్చాత్ భోజయేత్ మధుపాయసై
దద్యాత్ సువర్ణం ధేను చ వ్రత పూర్ణత్వ హేతవే. ఆఖరి రోజున మాత్రం వీలున్న వారంతా 12 మంది బ్రాహ్మణోత్తముల్ని పిలిచి పాయసం, మధువు మొదలైన ఉత్తమ పదార్థం, ఇక్కడ మధువు అంటే తేనె, ఇవన్నీ ఇవ్వాలి. వ్రతం పూర్ణం అవ్వడానికి గోదానం కాని, గోవులు ఇవ్వలేకపోతే సువర్ణదానం కాని, సువర్ణదానం ఇవ్వలేకపోతే ధనదానం కాని చేయాలి. దద్యాత్ సువర్ణం ధేనుంచ, ఈ రెండు ఎక్కువ మంచిది, బంగారం కాని ఆవు కాని ఇవి చేయటం మంచిది. ఇంకా సామర్థ్యం ఉంది, డబ్బు ఉంది అనుకుందాం, ఏదో నాగలక్ష్మికి ఉన్నట్టుగా బాగా డబ్బు మూట ఉంటే అప్పుడు ఏం చేయాలిట, 3 తులముల బంగారంతో, ఎంత శక్తౌ ఫలత్రయమితం, ఫలత్రయమితం అంటే 3 తులాలు. తులం అంటే ఎన్ని గ్రాములు? 10 గ్రాములు. 3 తులాలంటే 30 గ్రాములు మాత్రమే బంగారంతో ఒక చిన్న సింహాసనం చేయించి దాని మీద అందమైన భాగవత పుస్తకం, చిరిగిపోయిన భాగవత పుస్తకాన్ని పెట్టి పూజించి దాన్ని పద్మాగర్ గారికి దానం ఇచ్చేయాలి. పద్మాగర్ గారికి అని అనలేచ్చమా ఇందులో, అంచేది రేపు పొద్దున బళ్ళు అలా అనుకుంటారు. ఎవరైనా మొత్తం మీద బ్రాహ్మణోత్తమునికి ఓ మంచి పండితునికి దానం ఇమ్మన్నాడు. నేను అక్కడ లేను కదా అని అది పట్టుకొచ్చేమని కదా అక్కడ ఉద్దేశం. హాస్యానికి మధ్య మధ్యలో అలా అంటూ ఉంటాను నేను. సంపూజ్యావాహనాద్యైస్తదుపచారై సదక్షిణం, కథని చెప్పే పుణ్యాత్ముడికి మొత్తం మీద దానిని పూజించి దానం చేయాలి. తర్వాత దాంతో పాటుగా వస్త్రభూషణ గంధాద్యై, వస్త్రాలు, ఆభరణాలు, గంధం ఇవన్నీ కూడా పూజించి సదక్షిణం, దక్షిణతో పాటు ఆ సింహాసనాన్ని సమర్పించాలి. ఇది ఎన్నో శ్లోకంలో ఎన్నో అధ్యాయంలో ఉంది. 6వ అధ్యాయంలో 64, 65, 66 ఏమేమి శ్లోకాలు? 64, 65, 66. ఆచార్యాయ సుధీర్దత్వా ముక్తస్యాద్భవబంధనై, వీటిల్లో కూడా ఆచార్యాయ గురువు గారికి ఇస్తే ఎక్కువ ఉత్తమము. సుధీహి, ఆయన కూడా గురువు అంటే పండితుడై ఉండాలి. అలా దత్వా ఇస్తే భవబంధనై ముక్త స్యాత్, సంసార బంధముల నుంచి విముక్తి పొందుతాడు. సకల పాపముల నుంచి ఆ క్షణమే బంధాల నుంచి విముక్తి పొందుతాడు. ఏవం కృతే విధానే చ సర్వ పాప నివారణే, ఇలా చేస్తే సర్వపాప నివారణములు అవుతాయి. ఇది ఈ పురాణం భాగవతం తప్పక శుభాన్ని ఇస్తుంది, ధర్మార్థ కామ మోక్షాలు ఇస్తుంది అని సుస్పష్టంగా చెప్పగానే వెంటనే సౌనకాది మహర్షులు విన్నారు సూతుడి ద్వారా, నారదుడు సనక సనందనాదుల ద్వారా విన్నారు. అందరూ బ్రహ్మానందంతో పులకించిపోయారు. ఇలాగే వెంటనే భాగవతాన్ని విన్నారు, చేశారు. ఆఖరణ కథ పూర్తయిందిట. నారదుడు ఇది ఎవరి కోసం చెప్పాడని చెప్పాను, అది మర్చిపోకూడదు మనం. మళ్ళీ మొదలుకొచ్చి పెద్ద కథ నడిచింది ఇన్ని రోజులుగా. భక్తి జ్ఞాన వైరాగ్యాల్లో భక్తి గారు నవయౌవనంతో ఉన్నారు. ఆవిడ కొడుకులైన జ్ఞాన వైరాగ్యాలు మాత్రం రిటైర్ అయిపోయి ముసలాళ్లలో ఉంటే వారికి దివ్య రూపం ఇవ్వడానికి, నవయౌవనం ఇవ్వడానికి నారదుడు సనక సనందనాదుల ద్వారా ఈ విషయం తెలుసుకుని కథ చెప్పాడు. అందుకనే కథ పూర్తవగానే అక్కడికి ఎవరొచ్చారట? ఒక్క మహానుభావుడు వచ్చాడు. తత్రాయయౌ షోడశ వార్షికస్తదా వ్యాసాత్మజో జ్ఞానమగాబ్ధి చంద్రమాగ కథావసానే నిజలాభపూర్ణగా, కథావసానే నిజలాభపూర్ణగా ప్రేమ్నా పఠన్ భాగవతం శనై శనై. ఈ కథ పూర్తవగానే పరమ వైరాగ్య సంపన్నుడు, వేదవ్యాసుని పుత్రుడు, అవధూత, కోరికలు లేనివాడు,
మహాత్ముడు సుఖయోగీంద్రుడు వచ్చాట అక్కడికి. 16 సంవత్సరాల వయస్సు కలిగిన వాడై వచ్చాడు. ఆత్మానందంతో ఉంటాడు ఆయన, పరమజ్ఞాని ఆయన. భాగవతం అనే మహాసముద్రానికి ఆయన చంద్రుడు. ఆ పూజ్యుడు అక్కడికి వచ్చి మెల్లగా మధురంగా భాగవత కథ పట్టించడం మొదలెట్టాట. ఆయనని చూడడంతో పరమానంద భరితులైపోయి పులకించిపోయి నారదాది మహర్షులంతా లేచి నిలబడ్డారు. ఎప్పటివాడు నారదుడు, ఎప్పటి వాళ్ళు సనక సనందనాదులు, మరెంతమంది పెద్దలు ఉన్నారు అక్కడ. ఇంతమంది పెద్దలు 16 ఏళ్ల వయస్సున్న సుకుణ్ణి చూచి లేచి నిలబడ్డారట. ఆయన ద్వాపరం వాడు, తక్కిన వాళ్ళంతా ఎప్పటి వాళ్ళు. నిజానికి ఆ ఋషులు కూడా సామాన్యులు ఆలోచించడం ఒక్కసారి. నారదుడంటే, సనక సనందనాదులంటే, వశిష్ఠుడి లాంటి విశిష్టులంటే ఎటువంటి వాళ్ళు, వాళ్ళు లేచి నిలబడ్డారట సుకుడొస్తూ. ఆత్మయోగి గనక ఆయనను ఉన్నతాసనం మీద కూర్చోబెట్టారు. ఇక్కడ చెప్పిన మాట వింటే నాకు శరీరం పులకిస్తుంది. ప్రీత్యా సుర ఋషి తం అపూజయత్ సుఖం. నారదుడు లేచి ఆయన్ని పూజించాడు. మొదటి పూజ సుకుడికి ఎవరు చేశారు? నారదుడు చేశాడు. నారదుడు పూజించడం అంటే మాటల. నారదుడు మనందరినీ వచ్చి పూజించేస్తాడా? సుకుణ్ణి పూజించాడు, విరక్తుడాయన. అందుకని ఆ తర్వాత సుఖంగా కూర్చుని సుకుడిలా అన్నాడు, మహాత్ములారా, నా పూర్వజన్మ సుకృతంతో మీరంతా భాగవతం చెప్పుకుంటున్నారు, అది విందామని వచ్చాను. నన్ను ఇంత ఆదరించి ఆసనం ఇచ్చారు. నాకు ఇవేం కావాలి? మీ కథ కావాలి. నేనేం చేయమంటే చేస్తాను మీకోసం అన్నట్ట. వాళ్ళన్నారు, ఒక మంచి సందేశం ఇవ్వండి, మాకు చాలు, ఇంకేమొద్దు. ఈ కథా సమయంలో వచ్చారు చివరిగా, అంచేత మీకు తోచిన ఏవో 2 ముక్కలు చెప్పండి. ఎందుకంటే సామాన్యమైన పొల్లు మాటలు చెప్పరుగా మీరు, అందుకని అనగానే అప్పుడు చెప్పినాడన్నవాడు సుకుడు. ఈ శ్లోకం ఎంతో ప్రసిద్ధి లోకంలో. నిగమ కల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురఘో రసికాః భువి భావుకాః మహాత్ములారా, బ్రహ్మానంద స్వరూపులారా, రసికులు అంటే భగవంతుని కథలు విని ఆనందం పొందేవాళ్ళు ఎవరైనా రసికులు అన్నమాట. అటువంటి ఓ రసికులారా, భావుకులారా, ఈ భాగవతం ఎటువంటిదో చెబుతున్నా వినండి. వేదం ఒక కల్పవృక్షం. వేదమే ఓ చెట్టు అయిపోయింది. ఆ వేదం కూడా మామూలు చెట్ట, కల్పవృక్షం అది. ఆ కల్పవృక్షానికి మంచి పండు కాసింది. ఆ పండే భాగవతం. సాధారణంగా చెట్టుకు కాసిన పండు పచ్చిగా ఉంటే కోసి దాన్ని గదిలో పెట్టి పొగ పెట్టి పండబెట్టి తర్వాత అంట కడతారు. మనకి మామిడికాయలు అలాగే పండ పెడతారు. చెట్టుకు పండిన కాయలా మనం కోసుకుంటున్నాం ఇవాళ కాదు. కాయ కోసేసి పచ్చికాయ ఏం చేస్తారు, ఒక గదిలో వేసేసి గడ్డేసేసి అక్కడ పొగ ఎడతారు, గడ్డి పొగ. ఆ పొగకి అది బాగా మెత్తబడిపోతుంది, దాన్ని అమ్ముతున్నారు, రంగు వచ్చేస్తుంది. అలా కాకుండా చెట్టుకి తనంత తాను పండిన పండు చాలా మధురంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఈ భాగవతం కల్పవృక్షానికి కాసిన పండు. అది కూడా మామూలు కల్పవృక్షం కాదు, వేదమనే కల్పవృక్షమునకు కాసిన ఫలం. తనంత తానే కిందకి రాలి పడిపోయింది. ఎప్పుడు రాలిపోతుంది చెప్పండి? పండు బాగా ముగ్గిపోతే. సపోటా కాయలు చూడండి, ముగ్గిపోతే రాలిపోతాయి. కొబ్బరికాయలు కూడా మనం కొయ్యకపోతే చివరికి ఎండిపోయి డామని కింద పడతాయి. ఏ పండు అయినా బాగా పడిపోతే శీతాకాలంలో సీతాఫలాలు వస్తాయి. ఆ సీతాఫలాలు కూడా అంతే. అవి బాగా పండిపోతే కొయ్యకపోతే టక్కన కింద పడిపోయి ఇలా ముద్దయిపోతుంది. తనంత తాను నేల మీదకి రాలిపోయిన పండు ఉంటుందండి. అయ్యి బాబోయ్, అది ఎంత టేస్టో. అది వేస్ట్ కాదు, ఇవి వేస్ట్. కానీ పేస్ట్ అయిపోయినా పర్వాలేదు, కానీ అవి చాలా టేస్ట్గా ఉంటాయి. అందులోనూ ఆ పండుని చిలక కొట్టిందిట. చిలక ముట్టుకుంటే పండు ఎలా ఉంటుంది? చిలక కొట్టుడు కొడితే అని మన వాళ్ళు ఒట్టినే అన్నారా?
అంటే చిలక కొట్టిన పండు చాలా రుచిగా ఉంటుంది. జాంకాయల చెట్లు దొడ్లో ఉంటే చెట్లు ఎంత రుచిగా ఉంటాయో అవి నేను చూశాను కూడా. పూర్వం మా గణపురంలో ఉన్న రోజుల్లో జామ పళ్ళు కానీ, సీతాఫలాలు కానీ, మామిడి ఫలాలు కానీ చిలకలు ముట్టుకుంటే అబ్బబ్బబ్బా ఆ ఎర్రని ముక్కుతో కొట్టగానే ఆ పండుకి రుచి వస్తుంది అనిపిస్తున్నాడు. ఏంటో దిక్కుమాలది, ఇప్పుడు జామకాయలు ఇస్తారు, టేస్ట్ ఉండవు. మామిడికాయలను పట్టుకుని తీస్తారు ఒక్కొక్కడు, ఆ పండు తింటే నోరంతా పచ్చి అసహ్యం అయిపోయి 3 రోజులు జిగట. పోనీ ఇవేమిటివి, కొబ్బరి బొండాలతో అయితే రొంప. ఏం కాలమో కలికాలంలో ఏ పండు రుచి లేకుండా పోయిందండి మరి. లేకపోతే ఏరుకోరి రుచి పచ్చి లేని పళ్ళు గురువు గారి కట్టగడితే లాభమని పంచి పెడుతున్నారు తినట్లేదు. కానీ మొత్తం మీద రామ ఎక్కడ చూసినా ఈ కలికాలంలో ఫలాలలో రుచి సగం తగ్గింది. కానీ అలా కాకుండా చిలుక తనంత తాను కొట్టేసినప్పుడు రాలి కింద పడిపోయిన పండు ఉంటుంది. ఇంకా ఆ పండు మాధుర్యం వర్ణించలేం మనం, మహామధురం. అదిగో అలా తనంత తాను రాలిన పండు అంటే పక్వానికి వచ్చిన పండు, అది భాగవతం అంటే. ఈ భాగవత రసాన్ని తాగండి. ఏమి రసం ఇది అంటే, ఇందులో రసం తప్ప మరొకటి లేదట. మామిడి పండు ఉంది, మామిడి పండులో టెంక్ ఉంటుందా, తక్కు ఉంటుందా? మన ఇంటికి వచ్చిన వాడికి ఆ పండిస్తే నానాయాత్ర పీకి పీకి దిక్కుమాలను తొక్కల్లాగి అమ్ము అమ్ము అనే లోపు ఈ లోపు ఓ రోజున విస్తట్లో వేశారు ఒక ఆయనకి మామిడికాయ. ఆయన అలా నొక్కగానే ఈ టెంక వెళ్ళి పక్కవాడి దాంట్లో పడింది. ఆయన నొక్కున్నాడు, ఆయన టెంక ఆయన దాంట్లోనే పడింది, ఈయన టెంక అందులోనే పడింది. పాప ఈయన ఈ అమాయకుడి చీకట్లో చూసుకోలే. ఈ మొదట ఆయన కొంచెం సరిగా కళ్ళు కనపడు అనుకుంటా. ఏం కలికాలం అండి, దరిద్రపు కలికాలం. అసలు మామిడి పండులో టెంకే లేదండి, ఉట్టి తొక్క తప్ప అన్నాడు ఈయన. ఆ పక్క ఆయన ఈయనకంటే కవి అనుకుంటా. ఆయన అన్నాడు, కలికాలమే కాకపోతే నా మామిడి పండులో 2 టెంకలు ఉన్నాయండోయ్ అన్నాడు ఆయన. ఈయన అందులో పడింది. అలాగా ఈ టెంకలు నొక్కుకోవడాలు, ఎగిరి ఇలా నొక్కితే ఇక్కడ నేను నొక్కితే ప్రసన్న నోట్లో పెడితే ఆ అమ్మాయి ఆయన నాకేస్తే నేనేం చేయను, ఇక్కడ దిక్కుమాల నోరులో పెట్టిన అని అంచేత టెంకలు నొక్కడం, ఇది పక్కవాడి దాంట్లో పడడం, తీరా తొక్క నొక్కితే అందులో రసం లేకపోవడం. ఈ గందరగోళం కంటే మామిడికాయ శుభ్రంగా పిండేసి ఆ జ్యూస్ తీసి గ్లాసులో పోసి స్ట్రా పెట్టి ఎక్స్ట్రా మళ్ళీ ఆ స్ట్రా అది అందులో పెట్టి తాగండి ఎంత సుఖం, లేదా గ్లాస్ ఎత్తు తాగమండి ఎంత సుఖం. భాగవతం వేదమనే కల్పవృక్షమునకు కాసి తనంత తాను పండి చిలుక కొట్టగా నేల మీద పడి తొక్క టెంక గింజ చెత్త లేకుండా రసం కింద చేతిలో కారిపోతే ఆ రసం తాగడం ఎంత సుఖమో అలాంటి రసం ఇది భాగవతం. హాయిగా ఈ అమృత రసాన్ని అంటే ఈ భాగవతం అనే పురాణ రసాన్ని తాగేయండి. మామూలు పండు రసం నోటితో తాగుతాం ఇలా గ్లాస్తో, ఇది దేంతో, చెవులతో తాగండి అన్నాడు శుకుడు. ఇందులో అంతరార్థం ఇది వేదకల్పవృక్షానికి కాసిన పండు అంటే వేదముల సారము. టెంకావి లేని గుజ్జు అంటే కథ తీవ్రంగా అర్థమైపోతుంది సులభంగా. ఇందులో ఏమి అంతరార్థాలు నానా గందరగోళాలు అవన్నీ అక్కర్లేదు, కథ అర్థమైనా చాలు అని అర్థం. రెండోది చిలుక కొట్టిన పండు, చిలుకంటే ఎవరు, సుఖయోగీంద్రుడు చెప్పాడు ఈ కథ, శుకుడు చెప్పాడని అర్థం. ఇప్పుడు ఈ అభినవ శుకుడు చెబుతున్నాడు అంతే తేడా. మొత్తం మీద ఈ పండుని మీరు పుచ్చుకోండి. ధర్మ పురోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషభిస్తక్షణాత్. ఓ మహానుభావులారా, ఋషులారా, మనందరి సుకృతం వల్ల మనందరం మోక్షం పొందాలనే అభిప్రాయంతో, ఉద్ధరించాలనే కోరికతో మా తండ్రి వేదవ్యాసుడు ఈ పరమ పవిత్ర ధర్మ గ్రంథాన్ని, పురాణ గ్రంథాన్ని, భాగవత గ్రంథాన్ని కష్టపడి నారదుని ద్వారా విని 18,000 శ్లోకాలతో 12 స్కంధాలతో రాశాడు. ఇందులో కపటత్వం ఉండదు, మోసం ఉండదు, పూర్తిగా నిష్కామ పరమ ధర్మం నిరూపింపబడింది. సత్పురుషులు ఇందులో ఉన్న కథాసారాన్ని తెలుసుకుంటారు.
ఇది వింటే కళ్యాణం, ఇది ఇంట్లో ఉంటే కళ్యాణం, అసలు ఇది కళ్ళారా కంటేనే కళ్యాణం. అన్ని రకాల శుభములను ఇచ్చే పరమ పవిత్ర దివ్య గ్రంథం ఈ భాగవతం. దీనివల్ల తాపత్రయోన్మూలనం అన్నారు. ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికము అని 3 తాపాలున్నాయి. వాటినే తాపత్రయం అంటాం. ఆ తాపత్రయం మొత్తం పోతుంది. భూతాల వల్ల వచ్చే తాపాలుంటాయి, ఏవో భూకంపాలు వచ్చాయి, అవి ఏం చేయగలం మనం? ఎవడి వల్ల కాదు. మానసికమైన కష్టాలు కొన్ని వస్తాయి. ఆదిదైవికం హఠాత్తుగా ఆకాశం నుంచి ఉల్కాపాతాలు వచ్చాయి, లేకపోతే వర్షాలు వచ్చి పడ్డాయి, మనం ఏం చేయగలం? ఇలా భూతాల వల్ల, దేవతల వల్ల, ఆత్మల వల్ల వచ్చే కష్టాలన్నీ పోతాయి ఒక దెబ్బకి. దీనినొక్కదాన్ని ఆశ్రయించుకోండి, ఇతర శాస్త్రములతో పని లేదు. పాతాళ భైరవ విగ్రహం ఉంటే గడ్డంతో అవసరం ఉందండి, అందుకే గడ్డం తీయించేశారు వాడి చేత, మాంత్రికుడి చేత. అలాగా మొత్తం మంత్రసారం వేదసారం ఎక్కడుంటే ఇది మానేసి అబ్బని తీయని దెబ్బ అనే పాటలు తోలికెళ్ళేవాడి కంటే అజ్ఞానం ఉంటాడా? అటువంటి ఈ పరమ పవిత్రమైన పురాణాన్ని పుణ్యాత్ముడైన వాడు శ్రవణం చేస్తే ఇంక వాడు భగవంతుడికి మారు రూపం అవుతాడు. అంటే భగవంతుడికి వాడికి అనుసంధానం అయిపోతుంది, కట్టివేయబడతాడు భగవంతుడితో. ఈ భాగవతం పురాణ తిలకం, వైష్ణవుల ధనం ఇది. పరమహంసలు ఇందులో ఉంటారు. ఇందులో ఉన్న రసం స్వర్గలోకంలో లేదు, కైలాసంలో లేదు, భూలోకంలో లేదు అని ఇంకా శుకుడు చెబుతున్నాడు. అక్కడికి వచ్చేసారు ఎవరెవరు? ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖసౌనక, భీష్మదాల్భ్యాం. ప్రహ్లాదుడు వచ్చాడు, బలిచక్రవర్తి వచ్చాడు, ఉద్ధవుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు, ఇంకా పార్షదులు వచ్చారు. వారందరితో పాటుగా ఆఖరినెవరు వచ్చారు? సాక్షాత్తు శ్రీహరి వచ్చాడు. భగవంతుడు స్వయంగా వచ్చాడు. భాగవతం జరుగుతూ ఉంటే అక్కడికి కృష్ణుడు వస్తాడు, ఆనందంతో వచ్చి కథ వింటాడు. ఆ ప్రసన్నంగా ఉన్న హరి ముఖాన్ని చూచారంత. హరి రావడంలో కూడా ప్రహ్లాదుడిని రక్షించడానికి వచ్చినప్పుడు భయంకరంగా వచ్చాడు. ఇప్పుడు అలా ఎలా ఉన్నాడు? ప్రసన్న ముఖంతో వచ్చాడు, ఆనంద స్వరూపంతో వచ్చాడు, సుందరుడై వచ్చాడు. ఇంకేముంది? వెంటనే ప్రహ్లాదుడు తాళం వేయడం మొదలెట్టాడు. చక్క టింగ్ 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 అని తాళాలు వేస్తున్నాడు. ఉద్ధవుడు ఒక కంచు వాద్యం తీసుకు వాయించడం మొదలెట్టాడు. నారదుడు వీణ వాయించడం మొదలెట్టాడు. ఇంకా అర్జునుడు రాగాలాపన చేశాడు. ఇంద్రుడు మృదంగం ఢుముకుడుముకు ఢుముకుడుముకని వాయించాడు. అంటే ఇంద్రుడికి బ్యాండ్ మేళం కూడా వచ్చు. మన వాళ్ళు ఎప్పుడైనా బ్యాండ్ వాళ్ళు దొరకకపోతే ఇంద్రుడిని పిలిస్తే ఫ్రీగా వాయించి పెడతాడు ఎడాపెడ. ఇంకా సనక సనందనాదులు మధ్య మధ్యలో జయ జయధ్వానాలు చేస్తున్నారు. శుకుడు భావోద్రేకంతో అర్చన చేస్తున్నాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలకు కూడా హుషారు వచ్చేసింది, ముసల్తనం పోయింది, నవయౌవనం పొందారు, వాళ్ళు నృత్యం చేశారు. అప్పుడు చెప్పాట పరమాత్ముడు, ఈ భాగవత కథ భక్తితో శ్రద్ధతో చెప్పినా విన్నా నేను స్వయంగా వస్తాను. కొందరికేమో ప్రత్యక్ష దర్శనం, కొందరికి పరోక్ష దర్శనం ఇస్తాను. మీ భక్తికి వసుండయ్యాను. కలియుగాంతం వరకు ఎవరికైనా ఈ కథ దివ్యానందం ఇస్తుంది. ఇది వింటే అక్కడ భక్తి జ్ఞాన వైరాగ్యాలు 3 ఉంటాయి. మీ అందరి కోరికలు తీరుస్తా అనగా వాళ్ళన్నారట, స్వామి మేము ఒకటే కోరిక కోరుతున్నాం, భవిష్యత్తులో ఎక్కడైనా సప్తాహ కథ జరిగితే అక్కడికి నువ్వు రావాలి. అది ఎవరు చెప్పినా సరే భక్తితో చెబితే, భక్తి లేకపోతే రావద్దు. ఓ మహాత్మా, ఎక్కడ భాగవతం భక్తి శ్రద్ధలతో గానం చెయ్యబడుతుందో అక్కడికి నువ్వు నీ పార్షదులతో రా, వచ్చి అందరినీ అనుగ్రహించు, అందరికీ శుభాన్ని ఇయ్యి అని చెప్పి వాళ్ళంతా కాళ్ళ మీద పడ్డారు. ఆ క్షణమే తథాస్తు అన్నాడు ఆయన. అంటే రేపు పొద్దున్న ద్వారకలో ఈ భాగవత సప్తాహం జరిగితే అక్కడికి ఆఖరి రోజు వస్తాడు. మీ అదృష్టం బాగుంటే ప్రత్యక్షంగా వస్తాడు, కనీసం పరోక్షంగా అయినా వస్తాడు, సందేహం లేదు. స్వామి తథాస్తు అని చెప్పి మరి అంతర్ధానం తథేతి చోక్తరధీయతాచ్యుత, అలాగే అని చెప్పి వెళ్ళిపోయాట. ఆ తర్వాత నారదుడు తక్కిన వాళ్ళందరికీ గౌరవం చేసి వెళ్ళిపోయాడు.
భాగవతం ఎప్పటికి కూడా కలియుగాంతం ద్వారా కలియుగాంతం అయ్యేదాకా అన్నమాట, ఆ యుగాంతం అయ్యేదాకా సింహగర్జన చేసి పాపాలనే నక్కల్ని పారద్రోలుతూ ఉంటుంది. ఇప్పుడు సౌనకుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. ఇలా అడిగాడు, శుకుడు పరీక్షిత్తుకి, గోకర్ణుడు దుందుకారికి, సనకాదులు నారదునికి అందరికీ కథ చెప్పారు కదా, ఏ ఏ సమయాల్లో చెప్పారు అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, కృష్ణుడు శరీరం విడిచిపెట్టిన 30 ఏళ్ల తర్వాత, ఎన్నేళ్ల తర్వాత, ఆ అకృష్ణ నిర్గమాత్రింశద్వర్షాధిక గతే కలౌ, శ్రీకృష్ణుడు అవతారం చాలించిన 30 years తర్వాత భాద్రపద శుక్ల నవమి నాడు శుకుడు కథని చెప్పాడు పరీక్షిత్తుకి. ఆ తర్వాత 200 సంవత్సరాల తర్వాత, ఆ తర్వాత అంటే అప్పటికి ఎన్నేళ్ళు అయినట్టు అనమాట, 200 + 30, 230 ఏళ్ల తర్వాత ఆషాఢ శుక్ల నవమి నాడు గోకర్ణుడు ఈ కథని దుందుగారికి చెప్పాడు. ఆ తర్వాత 30 ఏళ్ల తర్వాత కార్తీక శుక్ల నవమి నాడు, అంటే మొత్తం 260 ఏళ్ళు అయింది కృష్ణావతారం. ఫస్ట్ 30 ఏళ్ళు, తర్వాత 200 ఏళ్ళు, ఆ తర్వాత 30, వెరసి 260 ఏళ్ల తర్వాత సనక సనందనాదులు నారదునికి చెప్పారు. ఇది ఆ తర్వాత మళ్ళీ కలియుగంలో 5100 సంవత్సరాలు గడిచాక పద్మాకర్ గారు ఏకదాటిన ఒక పాత వేణుగోపాల చౌగుళ్ళు 128 రోజులు చెప్పారు. 128 రోజులు అయ్యాక గుడి చక్కగా బాగుపడింది, ప్రతిష్ఠ జరిగింది. ఆ ప్రతిష్ఠ మాత్రం గురువు గారిని బహిష్కరించి పిలవలేదు. అది చివరిని కొసమెరు. కృష్ణ ప్రియం సకల కల్మషనాశనంచ ముక్త్యేక హేతుమిహ భక్తి విలాసకారి సంతః కథానకమిదం పిబతాదరేణ లోకే హి తీర్థ పరిశీలన సేవయా కిం. ఓ సౌనకాది మహర్షులారా, సత్పురుషులారా, మీరు ఎంతో సంతోషంతో ఈ కథామృతం తాగండి. ఇది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైంది, సర్వ పాపాలు నాశనం చేస్తుంది, ముక్తికి కారణమిది, భక్తిని పెంచేది. లోకంలో ఎంతటి కళ్యాణకారకమైన కథ మరొకటి లేదు. అందుకే ఏమన్నారంటే, ఇతర తీర్థములతో ప్రయోజనం ఏమిటి, భాగవతం అనే తీర్థం మీ దగ్గర ఉండగా. ఇదంతా వరాహ పురాణంలో విష్ణుమూర్తి చెబుతున్నాడు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ప్రామాణికంగా చెబుతున్నది ఎవరు, చివరికి వచ్చరికి సాక్షాత్తు వరాహ అవతారంలో ఉన్న విష్ణువు భూదేవికి చెప్పాడు. ఏమని, భూదేవి, అన్య తీర్థములు 1000 తిరగడం కంటే, కొన్ని కోటి తీర్థాలు సేవించడం కంటే ఒక్క భాగవతం అనే గ్రంథం వినడం పెద్ద తీర్థం. ఆ తీర్థ సేవనం వల్ల వచ్చే లాభం ఇంక దేని వల్ల రాదు అన్నాడు. ఇంకొక మాట, వరాహమూర్తి ఏమంటున్నాడో తెలుసా, భూదేవి నీకు ఒక విషయం చెబుతున్నా విను. ఒకప్పుడు యమదూతలు యముడి దగ్గరకు వచ్చారు. మేము భూలోకానికి వెడుతున్నామండి, మీరు చెప్పిన పాపాత్ముల్ని తెస్తున్నాను, తెచ్చేలోపు మధ్యలో కొంతమంది అడ్డం పడుతున్నారు, వాళ్ళు మహాపురుషులు దివ్యంగా ఉన్నారు, ఇంతకీ